ఈ వీడియోలో 16 సోమవారాల వ్రత విధానం, ఉపవాసం ఏ విధంగా చేయాలో తెలుసుకుందాం. సోమవారం శివుని ఆరాధన చాలా పవిత్రంగా భావిస్తారు. భక్తుల కష్టాలను తొలగించి కోరిన వరాలు ఇచ్చేవాడు శంకరుడు. 16 సోమవారాల వ్రతం అనేది శివునికి చేయబడే అత్యంత ప్రసిద్ధమైన వ్రతం. ఈ వ్రతాన్ని 16 సోమవారాల వ్రతం లేదా 16 సోమవార వ్రతం అని కూడా అంటారు. ఈ వ్రతం ఆచరించడం వల్ల భక్తులకు అనేక ప్రయోజనాలు కలుగుతాయని చెప్పి పురాణాలు చెప్తున్నాయి. శివుని అనుగ్రహం పొందాలి అనుకునేవారు ఎవరైనా సరే 16 సోమవారాల వ్రతం ఆచరించవచ్చు. దీనిని ఆషాఢ మాసం శుక్లపక్షం నుండి కార్తీక మాసం శుక్లపక్షం వచ్చే 16 సోమవారాలు ఈ వ్రతాన్ని ఆచరించాలి. ముఖ్యంగా కన్యలు, ముత్తైదువులు ఆచరిస్తే శీఘ్రంగా ఫలితం వస్తుందని పురాణాలు చెప్పాయి. ముఖ్యంగా ఈ వ్రతం వైవాహిక జీవితంలో ఇబ్బందులు ఎదుర్కొనే వారికి, కోరుకున్న భాగస్వామిని వివాహం చేసుకోవాలి అనుకునే వారికి ఈ వ్రతం బాగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా వ్రతంలో ఉపవాసం, శివుని పూజ, 16 సోమవారాల ఉపవాస కథ చదవటం అనేది ఉంటుంది. సోమవార వ్రతం ఉపవాస విధానాలు చూద్దాం. 16 సోమవారాల వ్రతం చాలా సులభమైంది. ఈ వ్రత సమయంలో మనస్సును స్వచ్ఛంగా భక్తితో ఉంచుకోవాలి. సోమవారం ఉదయం నుండి ఈ వ్రతాన్ని ప్రారంభించాలి. వ్రతం రోజున ఉదయాన్నే నిద్రలేచి అభ్యంగన స్నానం అంటే తలంటు స్నానం చేసి శివుని పటాన్ని గాని, విగ్రహాన్ని గాని, శివలింగాన్ని గాని ఉంచుకోవాలి. పటాన్ని శుభ్రం చేసి ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించాలి. గంధము, పూలతో మీరు ఎంచుకున్న పటాన్ని గాని, విగ్రహాన్ని గాని తీసుకొని అలంకరించాలి. పూజ ముగిశాక తమలపాకులు, కొబ్బరి, పళ్ళు, మీరు ఇంట్లో తయారు చేసుకున్న వంటకాలను స్వామికి నైవేద్యంగా సమర్పించాలి. 16 సోమవారాల వ్రత కథను చదివి హారతినిచ్చిని స్వామి ముందు సాష్టాంగ నమస్కారం చేసి పూజను ముగించాలి. పూజ తరువాత రోజంతా ఉపవాసం తప్పనిసరిగా ఉండాలి. సాయంత్రం పీఠం ముందు దీపాన్ని వెలిగించి శివునికి ప్రసాదాన్ని సమర్పించి పూజ తరువాత ప్రసాదాన్ని స్వీకరించాలి. ఈ విధంగా 16 సోమవారాలు ఈ వ్రతాన్ని ఆచరించాలి. 16 సోమవారాల సంపూర్ణ పూజా విధానం, శివుణ్ణి ఏ విధంగా పూజించాలో తర్వాత వీడియోలో మీకు నేను చెప్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.